బ్రేక్ న్యూస్ చూస్తున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట 5గురు మావోలు లొంగిపోయారు. వారిలో ఒకరు డిప్యూటీ దళ కమాండర్, మిగిలిన 4 దళ సభ్యులు ఉన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవనాన్ని గడపాలని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ పిలుపునిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ సహాయం కింద 25,000 రూపాయల చెక్కులను అందించారు ఎస్పీ శబరీష్. మన ఊరికి తిరిగి రండి అని తెలంగాణ పోలీసులు అలాంగ్ విత్ సిఆర్పిఎఫ్ ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ తీసుకురావడం జరిగింది. మెయిన్లీ సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న వివిధ హోదాలో పనిచేస్తున్న క్యాడర్స్కి అపీల్ చేస్తుండే సరెండర్ అవుతూ పీస్ఫుల్ లైఫ్ ఫ్యామిలీస్తో జీవించండి అని అపీల్ చేశాము. ఆ ప్రోగ్రాంలో భాగంగా మరియు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న బెనిఫిట్స్ అండ్ ఇన్సెంటివ్స్ని గుర్తుపెట్టుకొని దాంతో మోటివేట్ అయ్యి ఈరోజు 5గురు సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న క్యాడర్స్ లొంగిపోవడం జరిగింది. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట 5గురు మావోలు లొంగిపోయారు. వారిలో ఒకరు డిప్యూటీ దళ కమాండర్, మిగిలిన 4 దళ సభ్యులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ఛత్తీస్గఢ్లో కావచ్చు, ఇటు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాల ఎస్పీల ముందు మావోయిస్టులు లొంగిపోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఎస్ మురళి, మావోయిస్ట్ పార్టీకి అయితే భారీ ఎదురు దెబ్బ తగిలింది అనుకోవచ్చు. ఈ రోజు కీలకంగా దళ కమాండర్ స్థాయిలో పనిచేసినటువంటి కీలకమైన 5గురు మావోయిస్టులు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ముందట లొంగిపోయాడు. వాళ్ళ ముందట వాళ్ళ పైన దళ కమాండర్ అయినటువంటి వ్యక్తి పైన ₹1,00,000 రివార్డు ఉన్నటువంటి కీలకమైన మావోయిస్టు లొంగిపోవడంతో అయితే ఈ రోజు మరోసారి చర్చలోకి వచ్చింది. మిగతా 4 సభ్యులు కూడా వాళ్ళపైన కూడా ₹50,000 రివార్డు ఉన్న వాళ్ళే లొంగిపోయారు. వాళ్ళందరికీ కూడా ఈ రోజు తక్షణ సహాయం కింద 25,000 చెక్కులను ఈ రోజు ఎస్పీ శబరీష్ లొంగిపోయిన 5గురు మావోయిస్టు కీలక నేతలకు ₹25,000 చెక్కును అందించి వారి పోషణానికి గాని వారి ఉపాధికి ప్రభుత్వం నుంచి గాని పోలీసుల నుంచి పూర్తి భరోసా అయితే కల్పిస్తున్నట్లు ప్రకటించాడు. అదేవిధంగా ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చినటువంటి పోరు కన్నా ఊరు మిన్న అనే నినాదం అయితే బాగా పనిచేస్తుంది అనేది చెప్తున్నారు. గత 3 నెలల్లోనే 73 మంది మావోయిస్టులు కేవలం ములుగు జిల్లా ఎస్పీ ముందటే లొంగిపోయడంతో అయితే ముఖ్యంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుగా ఉన్నటువంటి ములుగు జిల్లాలో ఈ యొక్క భారీ ఎదురు దెబ్బ అయితే మావోయిస్టులకు తగులుతుంది. మరోవైపు అటు ఛత్తీస్గఢ్ లో కాపు కాసుకొని ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ యాంటీ నక్సల్ స్క్వాడ్ ఆపరేషన్ కగారు పేరుతో అక్కడ మట్టు పెడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు తెలంగాణలోకి వచ్చి ప్రవేశిద్దామంటే తెలంగాణ పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఈ యొక్క మావోయిస్టుల కదలికలపై నిఘా వేసి అయితే అవకాశం ఇచ్చి లొంగిపోమని పిలుపునిస్తున్నారు. లేదంటే ఆపరేషన్ కగారు పేరుతో హతమార్చే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలోకి వచ్చిన ఎవరైనా సరే లొంగిపోవడం తప్ప ఇంకో ఆప్షన్ లేని పరిస్థితి ఉంది మురళి. దీంతో అయితే తెలంగాణలో పోలీసులు కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలకైతే ఆకర్షితులై అయితే ఇక్కడికి వచ్చి లొంగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో అయితే తెలంగాణలో ఇప్పటికే ఇటు ముఖ్యంగా ములుగు జిల్లా ఎస్పీ ఎదుటే 73 మంది మావోయిస్టులు లొంగిపోయిన ఘటన అయితే చోటు చేసుకుంది. లొంగిపోయిన వారికి అందరికీ కూడా తక్షణ సహాయం కింద చెక్కులు ఇవ్వడము, ఉపాధి కల్పించడముతో పాటు వారి యొక్క యోగక్షేమాలు, ఆరోగ్యక్షేమాలు, వాళ్ళకు ఉపాధి కల్పించడంతో అయితే ఈ యొక్క మావోయిస్టులు అయితే పార్టీని వీడి అజ్ఞాతంలో జనంలో అవసరంలోకి వస్తున్నారు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రశాంత్.